బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కొండపై నెయ్యి పేరుతో జరిగిన మాయాజాలం బట్టబయలవుతుంది. సిటీ విచారణ అనగానే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అనారోగ్యం వచ్చేసింది. తిరుపతికి రాలేనంత నీరసం ఆవహించింది. కానీ కల్తీ అని తెలిసిన నెయ్యి సరఫరాను కొనసాగించారని సాక్ష్యాలు ఘోషిస్తున్నాయి. మాజీ పిఏ అప్పన్న ఆర్థిక లావాదేవీలు నేరుగా సుబ్బారెడ్డి వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విచారణలో వైవి సుబ్బారెడ్డి కీలకంగా మారారు. ఇది నిజంగా అనారోగ్యమా లేక విచారణ నుంచి తప్పించుకునే ఎత్తుగడా? ఏడుకొండలవాడి నెయ్యిలో జరిగిన ఈ పాపానికి అసలు సూత్రధారి ఎవరు? ఇప్పుడు దీనిపైనే చర్చ జోరుగా సాగుతుంది. ఇక ఇష్యూపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, ఏదైతే కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి సిట్ విచారణకి హాజరవుతారా? ఆయన చెబుతున్న కారణాలు ఏంటి? సిట్ ఏ దిశగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది? కోట్లాది మొత్తుల మనోభావులు దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించినటువంటి కల్తీ నెయ్యి కేసు విచారణ ఊపందుతున్నది. ఈ నేపథ్యంలోనే దాదాపు 24 మంది మీద కేసులు అయితే నమోదు చేసి విచారణ అయితే సాగిస్తా ఉన్నారు. సిట్ అధికారులు విచారణ సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 9 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఇటీవల 2 రోజుల క్రితం అప్పటి ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని కూడా పిలిచి విచారించినటువంటి ఘటన విచారించారు. ఈ విచారణ నేపథ్యంలోనే టీటీడీ మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. విచారణ హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే తాను ఏప్రిల్ 14వ తేదీ విచారణకు హాజరు కావాల్సింది. అయితే అనారోగ్య రీత్యా నేను తాను రాలేనని 20వ తేదీ విచారణకు రావాలని, అంటే విచారణకు వస్తాను, అయితే హైదరాబాద్ లో తన నివాసానికి వస్తే మీరు విచారించుకోవచ్చు అని చెప్పి సిట్ అధికారులకు సూచించారు. అయితే ఇదంతా కూడా చూస్తామంటే విచారణ దగ్గర పడుతున్న క్రమంలోనే అనారోగ్యం పాలైనట్టు కూడా తెరలేపినట్టు విధానం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా మనం వైవి సుబ్బారెడ్డి తీరును పరిశీలిస్తే గతంలో కూడా వైవి సుబ్బారెడ్డి ఈ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ కేసును ఆపేవాళ్ళే, విచారణ చేపట్టకూడదని చెప్పేసి సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుని వాస్తవాలు వెలికి తీయాలి, అలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఏది ఇచ్చేదానికి కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి విచారణ కొనసాగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో కూడా రెండు దఫాలుగా కోర్టును ఆశ్రయించినా కూడా ఫలితం లేకపోవడంతో ఇంకా విచారణ తగ్గిమని చెప్పి నిర్ణయించుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఇవాళ విచారణకు తాను హాజరు కాలేను, తాను అనారోగ్యాన్ని పాలయ్యాను, ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి రకరకాల ట్విస్టులు అయితే చేస్తున్నారు. అయితే 20వ తేదీన మాత్రం ఖచ్చితంగా విచారణకు రావాల్సిందని చెప్పేసి సిట్ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను హైదరాబాద్ లోనే ఇంట్లోనే ఉంటాను, అవసరమైతే హైదరాబాద్ కి రాండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ కేసు విచారణ నేపథ్యంలోనే గత నెలలో వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసినటువంటి అప్పన్నను కూడా పోలీసులు సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించి దాదాపు 50 కోట్ల మేర నిధులు ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా బ్యాంక్ ఖాతాల్లో సీజ్ చేసినటువంటి ఘటన కూడా ఉన్నది. అదే సిట్ అధికారులు విచారణ నేపథ్యంలోనే మరింత లోతుగా విచారణ సాగిస్తున్న క్రమంలోనే వైవి సుబ్బారెడ్డిని కూడా పిలిచి విచారించాలని చెప్పి కూడా నిర్ణయించుకుని నోటీసులు జారీ చేశారు. ఇదంతా కూడా వైవి సుబ్బారెడ్డికి తెలిసే జరిగిందా అనే కోణంలో కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. అతను వైవి సుబ్బారెడ్డి ఈ సిట్ విచారణ నేపథ్యంలోనే హాజరవుతారా, లేదంటే మరింత అనారోగ్యానికి పాలైనని చెప్పేసి డ్రామాలు ఆడతారని కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా ధర్మారెడ్డి విచారణ నేపథ్యంలో తాను పాలకమండలి నిర్ణయాల స్థానమే తాను వ్యవహరించాలని చెప్పి కూడా సిట్ ముందర ఆందోళన ఇచ్చినటువంటి ఘటన కూడా ఉంది. అయితే ఇదంతా కూడా గతంలో 2020 నుంచి అప్పటి బోలేబాబా డైరీ, అలాగే వైష్ణవి డైరీ, ఇలాంటి డైరీలని రివర్స్ టెండరింగ్ ద్వారా వాటికి తక్కువ కోడేసి నెయ్యి సరఫరా చేస్తున్న కల్తీ వ్యవహారాన్ని పాల్పడినటువంటి ఘటన కూడా సర్వత్రా చర్చనీయాంశం మారింది. వీటి ద్వారానే కోట్లాది రూపాయలు కాజేశారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలంటే వైవి సుబ్బారెడ్డిని నోరుపాలని చెప్పి కూడా సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా చర్యలు కొనసాగిస్తూ వస్తున్నారు. రవివర్మ, థ్యాంక్ యూ.